వర్షాకాలం వస్తే చాలు భాగ్యనగరం దౌర్భాగ్యనగరంగా మారుతుంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయంగా మారుతున్నాయి. దీనితో ఎక్కడ చూసినా రోడ్లు గుంతలుగా మారి వాహన చోదకులకు తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. దాని ఫలితమే ట్రాఫిక్ జామ్. దీనికి కారణం హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం. వాస్తవానికి జీహెచ్ఎంసీ అధికారులు ఎండాకాలంలోని డ్రైనేజీలో పుడుకుపోయిన వ్యర్థాలను తొలగించి ఉంటే వర్షాకాలంలో ఈ నరకయాతన ఉండేది కాదు. ఈ రోజు సాక్షాత్తు నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో మెయిన్ రోడ్డు మధ్యలో ఉన్న నాలా క్రిందకి దిగడంతో ఆ ప్రదేశం పెద్ద గుంతగా మారింది. ఫలితంగా తీవ్ర ట్రాఫిక్ జామ్ కావడంతో పంజాగుట్ట మీదుగా పోవు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు మళ్లించారు. ఈ రోడ్డు మీదుగా వీఐపీలు, మంత్రులు, అంతేకాకుండా నిమ్స్ హాస్పిటల్ ఉండటంతో రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత 3 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ అధికారులు పైపు లైన్లు వేస్తూనే ఉన్నారు. కానీ అవి నాసిరకం కావడంతో ఇప్పుడు ఇలాంటి ప్రమాదం వాటిల్లేదు. మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్లో పనిచేస్తున్నాం. ఇప్పుడున్న ప్రాబ్లం కాదు ఇది. గత 3 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద బోర్లు అన్నీ తయారు చేసి పంపింగ్ చేస్తున్నాం, అది ఇది అని న్యూస్ తెలుసు. చిన్న వర్షం పట్టినా మనిషి మురిగిపోయేంత వాటర్ వస్తుంది. నిన్న మరి ఏమైందో తెలీదు, సడన్గా రోడ్డు అంతా జంప్ అయ్యి లోపలికి గుంజుకుపోయింది. ఇప్పుడు మొదలుపెట్టారు. మరి ఇదే యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తున్నారు కదా, ఇది ఎందుకు చేయలేదు అడిగి వాళ్ళు లేరు. ఎంతమంది కమిషనర్లు మారారు, ఇప్పటికీ జీహెచ్ఎంసీ కమిషనర్లు ఎవరు పట్టించుకోలేరు. ఇప్పుడు వచ్చాడు మరి కిషన్ బాబు గారు ఏదో కొంచెం చేస్తాడంటున్నారు. అంతకుముందు ఎందుకు చేయలేదు ఎవరు? ఇక ఈ చూడండి ఇవే పంపించారు, 32-40 పంపించారు కింద. మేము వర్షం వచ్చిందంటే ఈ బిల్డింగ్లోకి వెళ్ళాలంటే మినిమం చిన్న పడవ వేసుకుని వెళ్ళాలి. ये जो नाले का जो काम कर रहे हैं वो सही काम नहीं हो रहा है। काम करते करते रुक गया। वो नाले में पानी जो जाना है नीचे पोखल है, पूरा मट्टी पूरा चलेगा उसमें से। तो भारी जो बड़े बड़े जो गाड़ियाँ जा रहे हैं वो जाके क्या हो रहा मालूम, दबते जा रहा है नीचे से पोखल होने से दबते जा रहा है। अब ऐसा है, छोटा आदेश हुआ बड़ा आदेश हुआ तो कुछ ऐसा नहीं। रात में जो 2:30 बजे टाटा सुमो गाड़ी जा रही थी, तो गाड़ी का हुआ चले गया, सामने का पहिया पीछे के पहिया अटक गए, उसको कुछ भी नहीं हुआ। एक खाली ड्राइवर था क्या। अब वो 10-12 आदमी आए, 20 आदमी आए, उठाए नहीं उठा। ट्राफिक को कंप्लेंट करे तो ट्राफिक वाले आके क्रेन से उठा के लिखा। 3 సంవత్సరాలు నడుస్తుంది. ఎప్పుడు చూడు సంవత్సరం ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏమైనా పోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఎప్పుడు ఏది వచ్చినా ఎవరు వచ్చినా కౌన్సిలర్ కానీ ఎవరినా కానీ దీనికి మాత్రం పూర్వజులకు మళ్ళీ ఇక్కడ ఒక పెద్ద గుంత ఏర్పడింది. మేము బ్యారికేడ్ మా ట్రాఫిక్ బ్యారికేడ్ చేసేసి పెద్ద వెహికల్స్ ఏవైనా వెహికల్స్ జేసీబీ దగ్గర టువర్డ్స్ బాలకృష్ణ నుండి ఎన్ఎఫ్సిఎల్ అమీర్పేట ఆ రూట్లో మళ్ళించడం జరుగుతుంది. అదేవిధంగా వివి స్టాచ్యూ నుండి రాజ్భవన్, మోనంపల్లి, పంజాగుట్ట, అమీర్పేట ఆ రూట్. ఇందులో ఇక్కడ పెద్ద హోల్ పడింది. దానివల్ల ట్రాఫిక్ బాగా అబ్స్ట్రక్షన్ అయింది. జేసీబీ దగ్గర రాజ్భవన్ రోడ్లో ట్రాఫిక్ కొంత డైవర్షన్ చేసి టువర్డ్స్ తాజ్ కృష్ణ వైపు కూడా ట్రాఫిక్ తీసుకొని మేనేజ్ చేస్తూ ఉన్నాము. ఈ వరకు కంప్లీట్ అయ్యే వరకు ఈ రోడ్లో ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతూ ఉంది. మరి కనీసం 1 రోజు కూడా 2 రోజులు పట్టినట్టుగా కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ వాళ్ళు కూడా వాళ్ళకి రియల్ ప్రాబ్లం అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఎంతో మంది అధికారులు వచ్చి పోయారు కానీ ఈ డ్రైనేజ్ సమస్య అలానే కొనసాగుతుంది. ఈ రోజు జరిగిన ప్రమాదంలో డీసీఎం లారీ గుంతలో దిగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అదే ఒక స్కూల్ బస్సు గానీ లేదా ఆర్టీసీ బస్సు అయ్యంటే తీవ్ర ప్రాణ నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడేది. Which is a very big 2 meters pipeline underground tunneling చేస్తున్నాం యాక్చువల్గా. This work is going on since 1 year. One side tunneling already over. Second అంటే 2 pipelines ఉన్నాయి. సెకండ్ది అక్కడ వరకు వెళ్ళింది. సో టన్నలింగ్ జరిగినప్పుడు సాయిల్ లూజ్ అవ్వడం వలన సీపేజ్ కూడా జరిగి ఉండొచ్చు అనుకున్నాను. సో ఇక్కడ పర్మిషన్ ట్రాఫిక్ రూల్స్ ఎంటైర్ రోడ్. సో ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని మేము యాక్చువల్లీ మేము ప్రపోజ్ అండర్గ్రౌండ్ టన్నలింగ్ అది ఇలా లూజ్ అండ్ లాస్ట్ టైం కూడా ఒకసారి ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ టైం కూడా ఇలాగే ప్రాబ్లం వచ్చింది. అందుకని ఇప్పుడు నా డిసైడెడ్ మా కమిషనర్ కూడా వచ్చింది. సో
డిసైడ్ చేశారంటే ఓపెన్ చేసేసి చేసేదానికి చేస్తారు. ఆల్రెడీ వీఆర్ స్టార్టింగ్ ఓపెనింగ్ ద రోడ్. సో మొత్తం పైప్ లైన్ వేసేసి కంప్లీట్ చేసి క్లోజ్ చేస్తాము. బై టుమారో ఈవినింగ్ ఎవ్రీథింగ్ రేపు సాయంత్రం వరకు ఇలా మొత్తం అంటే ఇది మామూలుగా ఇది చిన్న వర్క్ చేయాలంటే 2-3 అవర్స్లో చేయొచ్చు. ఫ్యూచర్లో ఇట్లా రావచ్చు, లోపల ఇంకా కూడా ఏమైనా ఉండొచ్చు కాబట్టి టోటల్ రోడ్ మొత్తం ఓపెన్ చేసేసి పైప్ లైన్స్ కూడా డైరెక్ట్ వేసేసి క్లోజ్ చేసేసి. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని స్థానికులు, నగర ప్రజలు కోరుకుంటున్నారు. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.